మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అపోస్తుడైన పౌలు సౌలుగా తన ఏలుబాటు చేస్తున్న దినముల్లోని సౌలును చూసి ఆయా ప్రాంతాలన్నీ గడగడ వణికాయంట. అటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మందికి సాక్ష్యంగా ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సౌలు అంటా ఉన్నాడు, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, కీచకుణ్ణి, హానికరుణ్ణి. అట్లాంటి దేవుడు నన్ను మార్చుకుని తన పరిచర్య నిమిత్తము నన్ను మార్చుకొని నన్ను ఒక సాధనంగా వాడుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు నా స్థితి ఏంటి? నేను ఏ స్థితిలో ఉన్నాను? ఏ స్థితిలోనున్నానో ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. అయితే నేను ఎందుకు చేశానో, ఎలా చేశానో, అవిధేయత వల్ల చేశాను, తెలియక తప్పు చేశాను, అయితే నేను క్షమించబడ్డాను అంటా ఉన్నాడు. అపోస్తుడైన పౌలుని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అవిధేయత వల్ల చేశామా, అవివేకం వల్ల చేశామా అనేది దేవుడు చూడాలి, మనుషులు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఏం చేశాడు అపోస్తుడైన పౌలు? సంఘాలని పాడు చేస్తూ, సంఘ పరిచర్యలను పాడు చేస్తూ, సంఘంలో ఉన్న స్త్రీల్ని హేళనపరుస్తూ, అవమానపరుస్తూ, పిల్లల్ని, తల్లుల్ని, పెద్దలవారు, చిన్నవారిని చూడకుండా దూషిస్తూ, అవమానపరుస్తూ ఉన్న సౌలుని పౌలుగా మార్చుకున్నాడు దేవుడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, నీ గతం ఏంటని దేవుడు అడగట్లా, నీ భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్లో నువ్వు ఎలా బ్రతికినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనుషులు కోరుకోరండి. మనుషులు ఎప్పుడూ కూడా ఎదటివాని మేలు కోరుకోలేని వాళ్ళే. నిన్ను ఆ స్థితిలో నుంచి దేవుడు పైకి తీసుకురావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అపోస్తుడైన పౌలుని చూసి ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు భయపడ్డ ప్రజలు, సౌలు ఏంటి ఇంత ఆత్మీయంగా ఎదగడానికి గల కారణం ఏంటి అంటే అనేక మంది ముందు సాక్ష్యం చెప్పాడు. ఏంటి నువ్వు ఇలా ఎందుకు మారిపోయినావు అంటే, ఇగో పలానా ప్రాంతంలో నేను ఇలాగా కళ్ళు కనిపించని స్థితిలో దేవుడు నన్ను దర్శించాడు. దేవుని దర్శనం ద్వారాగా నేను నా మనోనేత్రాలు వెలిగించుకున్నాను. ఒకప్పుడు నేను చెడ్డోడిని, ఒకప్పుడు నేను మంచోడిని కాదు. అయితే దేవుడు నన్ను దర్శించిన తర్వాత అలా ఎందుకు చేశాను? అవిధేయత వల్ల చేశాను. తెలియక తప్పు చేశాను గనక క్షమించబడ్డాను. తెలిసి చేసిన తప్పులు కాదవి, తెలియక చేశాను కనుక నేను క్షమించబడ్డాను అని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. నువ్వు తెలియక ఏ పొరపాటులు చేసినా కానీ దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి కావాలని తప్పు చేస్తే దేవుడు కూడా మనల్ని తప్పించలేడు. దేవుడు కూడా మనల్ని తప్పించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. తను ప్రేమించే వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని, తండ్రికి వారసులై ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనే సంపూర్ణత చేసి వెళ్ళాడు. ఈ పరిచర్య తుదముట్టించేంత వరకు కూడా నేను ఆయనకి పరిచారకుడిగా ఉండాలి. నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తుడైన పౌలు బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. క్రీస్తుని బట్టి మిమ్మల్ని